మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహిమానందుడ, సర్వాధికారి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో మీరు మాట్లాడిన మాటలు, తల్లి గర్భములో రూపకమును నేను తెలుసుకున్నానని, బాలుడని నువ్వు అనొద్దు, నువ్వు నా కుమారుడు అని మహోన్నతుడికి దేవుడు చాటుగా. ఆయన కుమారుడు ఆయన పోలిక చొప్పున, ఆయన మనసు కలిగి, ఆయన ఉద్దేశాలు కలిగి, ఆయన చిత్తం కలిగి జీవించిన వాడు కనుక అయ్యగారికి అలాంటి జీవక్రియటలు ఎన్నో ముందున్న జీవక్రియలు దేవుడు దయచేయలాగను ఆయన చేతుల పరిసరిక నిరంతరం కొనసాగుటకు ఇరువురు జతపరిచిన మహోన్నతుడికి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరైనా కుమారుడు కూడా మహిమగల తండ్రిని బహుబలమైన స్థలికి వాడుకోండి, భద్రపరచుకోండి. వీళ్ళ సేవ నానాటికి విస్తరింపబడాలి. ఆందోళన ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క రూపాయ ప్రభా నీ మహిమ పరలోక రాజ్యములో మహోన్నతులకు తండ్రి ఆచపడి ఇచ్చింది. ప్రతి ఒక్క కన్నీళ్ళు పట్టు వాళ్ళ బాధలు, వాళ్ళ మనోబాధ, వేదన, ప్రభావిమైన ఈ సేవలో నిరంతరం వెలుగుతున్నారు. నీ మహిమ నీకు మహిమ కలిగటం వాళ్ళు పిలుచుకున్న పిలుపుకి లోబడి ఈ చిత్తాన్ని జరిగించాలని ఉన్నారు. మీరే మహిమ పొందుతామని కూడి ఉన్న బిడ్డల సంక్షేమం, వాళ్ళకి ఆరోగ్యం, ఆదరణ, ఆశీర్వాదం చేయమని ఈ కూడికి మొదటి నుంచి చివరి వరకు నడిపించినందుకు కృతజ్ఞత శుద్ధి చేస్తూ మీ దాసురాలు కూడా ఏడంతలు ఆత్మపట్టుకొని ప్రభావ మహిమ తండ్రి కూడా నీ బహుబలమైన స్థల కింద భద్రపరచుకోండి. పరిస్థితి కూడా జ్ఞాపకం చేసుకోండి. నిరంతరం మీ నామాన్ని కనపరుస్తున్నకు మమ్మల్ని తగ్గించుకున్న స్వభావం దాచ్యమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున జ్ఞాపకం చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.